హాయ్ హలో నమస్తే మై డియర్ ఆల్ ఏఈ ఆస్పిరెంట్స్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని మరి ఏఈకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఎన్నో నెలల నుంచి మీరందరూ కూడా ఏఈకి ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్నారు. సరే, నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా మనమైతే ప్రతి సబ్జెక్టు కూడా క్షుణ్ణంగా చదివి ప్రిపేర్ అయి సన్నద్ధం అయి ఉండాలి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు సెషన్లో ప్రధానంగా ఏఈకి మనం సన్నద్ధం అవ్వాలి అంటే మనని మనం ఏఈగా చూసుకోవాలి అనుకుంటే మనకున్నటువంటి సమయంలో ఏం చదవాలి, ఎలా చదవాలి, ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ మన స్మార్ట్గా ఒక ఫిక్స్డ్ మార్క్స్ బ్యాంక్ని ఎలా చేసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలి, ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మీకు తెలిసిందే ఏపీలో ట్రాన్స్కో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే రెండు పార్ట్స్, పార్ట్ ఏ, పార్ట్ బి. చూడండి, మనం ఏపీ ట్రాన్స్కో ఇది మీకు తెలిసిందే, బట్ ఒకసారి చూద్దాం. సో ఏపీ ట్రాన్స్కో ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి టూ పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ, పార్ట్ బి. ముఖ్యంగా పార్ట్ ఏ మొత్తం కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. సో పార్ట్ ఏలో ఏ క్వశ్చన్స్ అడగబడతాయంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ నుంచి మన కోర్ సబ్జెక్ట్స్లో ఏవైతే చదివామో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ పార్ట్ ఏలో ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ 70 మార్క్స్కి ఉంటుంది, 70 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ బి వచ్చేసి జనరల్ అవేర్నెస్. సో ముఖ్యంగా మీకు తెలుసు, ఇక్కడ జనరల్ అవేర్నెస్లో యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. కానీ మీకు తెలంగాణలో అయితే తెలంగాణ కల్చర్, హిస్టరీ ఉంటుంది. మీకు అలాంటివి ఏమీ ఉండవు, జస్ట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటుంది. జనరల్ అవేర్నెస్లో మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. ఇక జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా ఈ దీంట్లో కవర్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ రైట్. సో పార్ట్ బి వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మన ముందున్నటువంటి సవాల్ ఏంటంటే మనం కేటాయిస్తున్న సమయంలో తెలివిగా ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ మార్కులు సంపాదించాలి. చాలామంది ఏఈకి ప్రిపేర్ అవ్వాలి అనుకోగానే ర్యాండమ్గా కొన్ని బుక్స్ ముందేసుకొని వాళ్ళకి ఏది తడితే ఆ సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ సబ్జెక్ట్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఒక సబ్జెక్ట్ చదివి రెండో సబ్జెక్ట్కి వెళ్ళేటప్పటికి మొదటి సబ్జెక్ట్ యొక్క ఫండమెంటల్స్ని రెండో సబ్జెక్ట్లో నువ్వు వాడుకుంటున్నావు అంటే రెండో సబ్జెక్ట్ నీకు చాలా త్వరగా ఎక్కుతుంది. అలా కాకుండా బేసిక్ లేకుండా డైరెక్ట్గా ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్, ముందే నువ్వు ఒక పవర్ ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేసావు అనుకోండి. సో ముందుగా నీకు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన బేసిక్ ఫండమెంటల్స్ ఉండాలి. ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్స్ అయిపోయిన తర్వాతకి నువ్వు పవర్ ఎలక్ట్రానిక్స్ చేయడం కరెక్ట్. అది స్టార్టింగ్లోనే పవర్ ఎలక్ట్రానిక్స్ చేస్తే ఇట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, నీ టైం కిల్ చేస్తుంది. ఇక్కడ నువ్వు తెలివిగా ఏంటంటే తక్కువ టైం కేటాయిస్తూ ఎక్కువ మార్కులు పొందే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్ని మనం 3 నుంచి 4 సార్లు రివైజ్ చేయాలి అనుకునే సబ్జెక్ట్స్ ఏంటి, అండ్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఒకసారి అయితే ఖచ్చితంగా చూడాలి అనుకున్నవి ఏంటి. సో వేటి మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి, వెయిటేజెస్ జనరల్గా ఏ సబ్జెక్ట్స్కి ఎక్కువగా ఉంటాయి, ఇవి తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. సో ముఖ్యంగా మనం సిలబస్ గురించి మాట్లాడుకుంటే ఏపీ ట్రాన్స్కో సిలబస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు గేట్ సిలబస్ మాదిరిగానే ఉంటుంది, కానీ మరి కొన్ని ఎలిమినేట్ చేయబడ్డాయి సబ్జెక్ట్స్. ఏపీ ట్రాన్స్కో సిలబస్ ప్రకారం చూసుకుంటే మనకు సిలబస్లో లేనటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే, సో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఎలిమినేట్ చేయబడింది. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లేదు, మీరు దీన్ని హ్యాపీ ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఈఎంఎఫ్ లేదు, ఈవెన్ మ్యాథమెటిక్స్ కూడా లేదు.
ఇది మీకు ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది మ్యాథమెటిక్స్ అంటే భయపడుతూ ఉంటారు, డిప్లొమా బ్యాక్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, వాళ్ళకు ఒక లక్కీ థింగ్ అని చెప్పుకోవాలి. సో ఈ మూడు కూడా యాక్చువల్గా స్ట్రాంగ్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం ఉన్నటువంటి సబ్జెక్ట్సే. సో కాబట్టి డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక ఊరట. ఈ మూడు సబ్జెక్ట్స్ అయితే సిలబస్ లేవు, సిగ్నల్స్, ఈఎంఎఫ్, మ్యాథమెటిక్స్ అనేవి లేవు. సో కాబట్టి మనం వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చెయ్యం. అదే మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రికల్ కోర్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కోర్ సబ్జెక్ట్స్ ఏవి మన కోర్ సబ్జెక్ట్స్? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కోర్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే, సో ముందుగా నెట్వర్క్స్. ఫస్ట్ సబ్జెక్ట్ నెట్వర్క్స్. సో మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా మీరు ఏఈకి ప్రిపేర్ అవుతున్నారా, ఏడబ్ల్యూకి ప్రిపేర్ అవుతారా, గేట్ ప్రిపేర్ అవుతారా, ఈఎస్సి ప్రిపేర్ అవుతారా, అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డొమైన్లో ఖచ్చితంగా ప్రిపరేషన్ ఎప్పుడు కూడా నెట్వర్క్స్తోనే స్టార్ట్ చేయాలి. నెట్వర్క్స్ ఎప్పుడైతే నువ్వు కంప్లీట్ చేస్తావో తర్వాత మీరు మెషిన్ చదివేటప్పుడు ఈక్వలెంట్ సర్క్యూట్స్ కావచ్చు, పవర్ సిస్టమ్ అనాలిసిస్లో కావచ్చు, ప్రతి చోట కూడా నీకు తెలియకుండా ఒక ఈజ్ అనేది ఉంటుంది, ఒక కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నెట్వర్క్ సబ్జెక్ట్ వెయిటేజ్ కూడా ఎక్కువ. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, సో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ నెట్వర్క్స్ నుంచి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే స్టూడెంట్ యొక్క ఎబిలిటీని చెక్ చేయగలిగిన సబ్జెక్ట్స్లో ఎప్పుడు కూడా నెట్వర్క్స్ ముందుంటుంది. కాబట్టి మీరు ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సబ్జెక్ట్ నెట్వర్క్స్. అయితే ఇప్పుడు చాలామందికి సార్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం చదవాలి, చాలా ఇప్పుడు మన ప్రిపరేషన్లో భాగంగా మనం మైండ్ స్టేట్ ఎలా ఉంటుందంటే, మనం ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నామో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్ నోట్స్ని ప్రిపేర్ అవుతాం. ఆ క్లాస్ రూమ్ నోట్స్ ప్రిపేర్ అయినాక ఆటోమేటిక్గా స్టూడెంట్ కొంచెం అండ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏమని నేను చేయగలుగుతున్నాను. కానీ ఒక క్లాస్ రూమ్ నోట్స్ అనేది మనకు ఒక 30 to 40% డామ్ షూర్ 40% 50% హెల్ప్ అవ్వచ్చు. కానీ మనం ఖచ్చితంగా ఎటువంటి పేపర్ వచ్చినా, ఎటువంటి క్వశ్చన్స్ అడగగలిగినా 90% స్కోర్ చేయగలిగిన స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నవి ఫాలో అవ్వాల్సిందే. ఒక క్లాస్ రూమ్ నోట్సే కాదు, క్లాస్ రూమ్ నోట్స్ ఇంపార్టెంటే. అండ్ సబ్జెక్ట్ మీద నీకు ఇంకా అంటే ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మీకు సబ్జెక్ట్ తెలుసా తెలీదా, లేదంటే మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉందా లేదు, ఇవన్నీ పక్కన పెడితే ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ స్టార్ట్ చేస్తున్నాను, నెట్వర్క్స్లో నేను బేసిక్ స్టార్ట్ చేస్తున్నాను, కేవీఎల్, కేసీఎల్, మెష్. ఆ టాపిక్ నుంచి ప్రీవియస్గా అడగబడిన క్వశ్చన్స్ని ఒకసారి లుక్ వేయండి. ఏఈ పీవైక్యూస్ కావచ్చు, గేట్లో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని మాత్రమే చూడండి. ఈఎస్సి పీవైక్యూస్ ఉంటాయి, వీటిని చూడండి. వీటిని మీరేం సాల్వ్ చేయకండి, వీటిని చూడండి. చూసినప్పుడు ఏ మోడల్స్ రిపీట్ అవుతున్నాయి, ఏ కాన్సెప్ట్ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ స్ట్రెస్ చేయబడింది అనేది ఒక అవగాహన వస్తుంది. సో అవి చూసిన తర్వాతకి మీరు ఒక పేపర్ తీసుకొని నెట్వర్క్స్, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరమ్ ఇంపార్టెంట్, అయిందా, ఈ విధంగా అందులో ఏ టాపిక్ మీకు ఎక్కువసార్లు కనిపిస్తుందో, ఏ మోడల్ని ఎక్కువసార్లు అడగబడిందో అవి మీరు రాసుకొని ఇప్పుడు మీరు మీ క్లాస్ రూమ్ నోట్స్ని చదవండి. అంటే నేను చెప్పే ఆర్డర్ కూడా చూడండి, క్లియర్గా చూడండి. మీరు సబ్జెక్ట్ చదివేటప్పుడు ఫస్ట్ వచ్చేసి పీవైక్యూస్ని ఒకసారి సాల్వ్ చేయొద్దు, రిఫర్ చేయాలి. రిఫర్ పీవైక్యూస్ స్టెప్ నెంబర్ 1 రిఫర్ పీవైక్యూస్. ఏ పీవైక్యూస్ రిఫర్ చేయాలి? ఏఈకి సంబంధించిన, అది ట్రాన్స్కో కావచ్చు, లేకపోతే జెన్కో కావచ్చు, లేకపోతే అంటే మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ జెన్కో కావచ్చు, డిస్కమ్స్ కావచ్చు, ఇవన్నీ ఆల్ పీవైక్యూస్. మార్కెట్లో డిఫరెంట్ పబ్లికేషన్స్ ఈ పీవైక్యూస్ బుక్స్ రిలీజ్ చేశాయి. మీ కంఫర్ట్, మీ ఇష్టం, మీరు ఏదో ఒకటి ఆ బుక్ తెచ్చుకోండి, ఆ పీవైక్యూస్ని రిఫర్ చేయండి. సో ఏఈ సంబంధించినటువంటి ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్ ఇవి. నెక్స్ట్ మీరు వచ్చేసి ఈఎస్సి పీవైక్యూస్ మోడల్స్ చూడండి. ఎందుకంటే గడిచిన కొన్ని ఏఈ ఎగ్జామ్లో చూస్తే ఆ ఏఈ ఎగ్జామ్లో ఈఎస్సిలోంచి అడిగిన కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు వాడుకున్నారు.
సో ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ ఈఎస్సి క్వశ్చన్ టచ్ చేసే అవకాశం ఇక్కడ ఉంది, లేకపోలేదు. ఎగ్జామినర్ అన్ని క్వశ్చన్స్ని ఏమీ క్రియేట్ చేయడు. ఖచ్చితంగా ఒక 70 to 80% ఆఫ్ ది క్వశ్చన్స్ని ఒక రిఫరెన్స్ తీసుకొని ఏదో ఒక సోర్స్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. సో క్రియేషన్ అనేది జనరల్గా గేట్లో అయితే లాజికల్గా ఏం చేస్తారంటే ఇంట్రా డిసిప్లినరీస్ క్వశ్చన్స్ని అంటే క్రియేట్ చేస్తారు వాళ్ళు, ఒక కాన్సెప్ట్ని ఇంకో కాన్సెప్ట్ తోటి ఇంటర్లింక్ చేస్తూ. బట్ ఏఈలో అలా ఏముండదు. ఈవెన్ క్యాలిక్యులేటర్ కూడా మరి నాట్ అలౌడ్ కాబట్టి, సో మాన్యువల్గా సాల్వ్ చేసే క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి సింపుల్గా ఖచ్చితంగా పేపర్ ఎప్పుడు కూడా రిసోర్సెస్, స్టాండర్డ్ రిసోర్సెస్ నుంచి క్వశ్చన్స్ నేరుగా తీసుకొని ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈఎస్సి పీవైక్యూస్ కూడా రిఫర్ చేయండి. గేట్లో 1 మార్క్ క్వశ్చన్స్ని చూడండి, 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని రిఫర్ చేయండి. ఫస్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెట్వర్క్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఏం చేయాలి నేను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఏఈ పీవైక్యూస్ అన్ని ఫస్ట్ ఒక చాప్టర్ని, ఏ చాప్టర్ చదవాలనుకున్నో ఆ చాప్టర్ సంబంధించిన పీవైక్యూస్ అన్ని చూశాను. ఓకే, ఏ మోడల్ అడుగుతున్నాడని ఒక ఐడియా ఉంది, పేపర్ మీద రాసుకున్నాను. తర్వాతకు వచ్చేసి ఈఎస్సి పీవైక్యూస్ చూశాను. గేట్ ఈ మూడిట్లో నాకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపించాయో, ఏవైతే రిపీటెడ్గా క్వశ్చన్స్ అడగబడ్డాయో అవి నేను అండర్లైన్ చేసుకొని రాసుకుంటా. ఇవి రాసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని తర్వాతకి మనం క్లాస్ రూమ్ నోట్స్కి వెళ్ళిపోవాలి. సో ముందుగా మనం చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్ రీడ్ యువర్ హ్యాండ్ రిటన్ క్లాస్ రూమ్ నోట్స్. ఒకవేళ నువ్వు కోచింగ్ తీసుకొని ఉంటే నీ ఓన్ హ్యాండ్ రిటన్ క్లాస్ రూమ్ నోట్స్ ప్రిఫర్ చేయి. మెజారిటీ లేదు అని అనుకున్నట్లయితే ఎవరిదైనా నీ దగ్గర ఒక రెఫరెన్స్గా ఉంది, మీ ఫ్రెండ్ కోచింగ్ తీసుకున్నాడు, లేకపోతే ఇంటర్నెట్ నుంచి ఒక బెస్ట్ రిసోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నావు, ఓకే, వాట్ ఎవర్ మే బి, కానీ బెస్ట్ నోట్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇవాళ ఇంటర్నెట్లో కూడా చాలా రిసోర్సెస్ నుంచి హ్యాండ్ రిటన్ నోట్స్ అనేవి చాలా బిగ్ ఫార్మాట్లో మనకి డౌన్లోడబుల్ ఫార్మాట్లో అందుబాటులో ఉన్నాయి. యూటిలైజ్ దట్ రిసోర్సెస్. ఇప్పుడు క్లాస్ రూమ్ నోట్స్ని మీరు చదవండి. క్లాస్ రూమ్ నోట్స్ని చదివిన తర్వాతకి, సో మై డియర్ స్టూడెంట్, మీకు ముందే చెప్పాను, క్లాస్ రూమ్ నోట్స్ ఎప్పుడైతే చదువుతామో మనకు అదేంటంటే ఆ నోట్స్ని బట్టి మీకు 30 to 40% అంటే క్లాస్ రూమ్ నోట్స్ చదివి విత్ రివిజన్ చేయగలిగితే మీకు గ్యారంటీడ్ మ్యాథ్స్ 30 to 40% ఆ సబ్జెక్ట్లో. అంటే ఎలా పేపర్ వచ్చినా, అంటే మీ టైం బాగుంటూ కొంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్కి మనం ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ని కూడా రిఫర్ చేయాలి. సార్ ఈ టైంలో టెక్స్ట్ బుక్లు రిఫర్ చేయడం అనేది అది తెలివైన పని అంటే, టెక్స్ట్ బుక్ అంటే 500 pages ఉండొచ్చు, 400 pages. ఇప్పుడు మనం చేయాల్సింది మన సిలబస్ ప్రకారంగా, ఆ టైటిల్ ప్రకారంగా అవి మాత్రమే రిఫర్ చేయాలి. ఎందుకు సార్ ఈ టైంలో క్లాస్ రూమ్ నోట్ చదివంటే, క్లాస్ రూమ్ నోట్బుక్లో ప్రతి కాన్సెప్ట్ కూడా ఏంటి నీకు క్లియర్ ఇన్ఫర్మేషన్, అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఇవ్వలేరు, ఎందుకంటే అంత టైం కూడా సపోర్ట్ చేయదు. సో కాబట్టి నీకు మనం ఏదైతే ఆల్రెడీ మీరు రాసుకున్నారు కదా, ఈ టాపిక్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతున్నారు ఇది అనుకున్నాడు, అంత ఇంపార్టెంట్ టాపిక్ అనుకున్నది మీరు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ని రిఫర్ చేయండి. ఓన్లీ ఆ టాపిక్స్ మొత్తం చదవకపోయినా ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్ దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అని మనం రాసుకున్నది ఖచ్చితంగా ఆ టాపిక్ని, ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ని చూడండి. సో కాబట్టి ఇక్కడ తర్వాతకి ఏం చేయాలంటే ఇంపార్టెంట్, అట్లీస్ట్ నేను చెప్పేది అంటే బుక్ మొత్తం చదివిపోయినా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చదవాలో నేను లిస్ట్ ఇస్తాను, రైట్? సో ఇంపార్టెంట్ ఫస్ట్ మాకు మీరు ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదవండి. యాజ్ పర్ సిలబస్ ఓన్లీ. మీరు బుక్లోకి వెళ్ళిపోయి ఏది పడితే చూడడం కాదు. మీరు మీ ట్రాన్స్కో సిలబస్ పక్కన పెట్టి ఆ సబ్ హెడింగ్ చూడండి, ఆ సబ్ టైటిల్ చూడండి, దాన్ని బట్టి చూసుకొని ఆ కాన్సెప్ట్ చూస్ చేసుకొని ఒకసారి రిఫర్ చేసుకొని ఆ బుక్లోనే అక్కడిక్కడ అండర్లైన్ చేసుకోండి. వీలైతే మీకు ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్, ఇది నా క్లాస్ రూమ్ నోట్బుక్లో కవర్ అవ్వలేదు కానీ ఇది ఇంపార్టెంట్ పాయింట్, దీని మీద ఆల్రెడీ ఈ స్టేట్ మీద ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడగబడింది, ఈఎస్సీలో వచ్చింది అని మీకు అనిపిస్తే
ఆ స్టేట్మెంట్ తీసుకొచ్చి మీ నోట్బుక్లో, మీ క్లాస్ రూమ్ నోట్బుక్లో మరి స్పేస్ ఉంటే అక్కడ రాసుకోండి. లేదు అంటే దానికి ఒక సెపరేట్ నోట్బుక్, ఒక ఏంటి షార్ట్ నోట్బుక్ తీసుకొని దాంట్లో రాసేయండి. టాపిక్ పేరు రాయండి, దాంట్లో రాసేయండి. యాజ్ పర్ సిలబస్ మాత్రమే, అది కూడా ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్. డామ్ షూర్గా ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా అనిపించిన టాపిక్ నుంచి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయండి. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏం రిఫర్ చేయాలో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. తర్వాతకి ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా చేయాల్సింది ఏంటంటే, సినాప్సిస్ చదివిన తర్వాత, ఇప్పుడు మీ క్లాస్ రూమ్ నోట్స్ చదివారు, ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి చదివారు. ఇప్పుడు మీరు చేయాల్సింది అంటే, ఇట్స్ టైమ్ ఫర్ సాల్వింగ్ పీవైక్యూస్ సాల్వ్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో ఈ పీవైక్యూస్ అన్ని ఏది ఏఈ మీకు చెప్పాను ఆల్రెడీ. అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ ఓన్ ప్రీవియస్ ఏఈ బిట్స్ తోటి బుక్స్ రిలీజ్ చేశాయి. యువర్ విష్. ఇక్కడ ఈ సందర్భంలో నేను పలానా ఇన్స్టిట్యూట్ దగ్గర కొనుక్కోని మాత్రం నేను సజెస్ట్ చేయను. అది మీకు తెలుసు కాబట్టి మీకైతే ఆ అవేర్నెస్ ఉంది. ఏ మెటీరియల్ బాగుంది, ఎక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, మీ కంఫర్టబుల్ మీకు తెలుసు కాబట్టి మీరు ఏఈ కోసం ట్రాన్స్కో, జెన్కో ఆల్ డిస్కౌంట్స్ పీవైక్యూస్కి మీకు మార్కెట్లో దొరుకుతాయి. యూ పర్చేజ్ దట్ బుక్ అండ్ యూ సాల్వ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ఇట్ ఇక్కడ. సో ఆల్ పీవైక్యూస్ నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నా. ఆల్ పీవైక్యూస్ సాల్వ్ చేయాలి. అండ్ ఆల్ పీవైక్యూస్లో భాగంగా మీకు ఆల్రెడీ చెప్పిన ఏఈ అండ్ ఈఎస్సి గేట్లో 1 మార్క్ క్వశ్చన్స్, అది కూడా క్యాలిక్యులేటర్ అవసరం లేకుండా మాన్యువల్గా సాల్వ్ చేయగలిగిన క్వశ్చన్స్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మీరు గేట్కి పోయేటప్పుడు అనవసరంగా మళ్ళీ క్యాల్సి వాడి సాల్వ్ చేసే క్వశ్చన్స్ జోలికి వెళ్ళకండి. మాన్యువల్గా సాల్వ్ చేయగలిగిన క్వశ్చన్స్ మాత్రమే, అది కూడా 1 మార్క్ జోలికి మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే 2 మార్క్స్ లెందీగా ఉంటాయి కాబట్టి అవి అవసరం లేదు మనకి. ఆల్ పీవైక్యూస్ సాల్వ్ చేయండి. సో ముందుగా ఏం చేస్తున్నారు, మీరు మీ క్లాస్ రూమ్ నోట్స్ని రిఫర్ చేస్తున్నారు. తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తున్నారు, ఆల్ పీవైక్యూస్. ఇప్పుడు దీని తర్వాతకి మీరు ఏం చేస్తారంటే, మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సిస్టమ్స్ జేబీ గుప్తా వెనకాల స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మెషిన్స్ అనుకున్నాం, ఎలక్ట్రికల్ మెషిన్స్ ఉందనుకోండి, ఎలక్ట్రికల్ మెషిన్స్లో బిమ్రా, ఇప్పుడు బిఎస్ బిమ్రా ఉంది. బిమ్రా వెనకాల కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 500 600 ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి అవి. అదేవిధంగా పవర్ ఎలక్ట్రానిక్స్ బిమ్రా. సో ఈ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సిస్టమ్ అనాలిసిస్ సంబంధించినప్పుడు మనకి నగ్రత్ కొఠారి బుక్ ఉంటుంది, 5 నగ్రత్ కొఠారి. వాటి వెనక ఆ బుక్ వెనకాల కూడా కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ వెనకాల ఉన్నటువంటి క్వశ్చన్స్, ఎందుకంటే ఎప్పుడు కూడా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ అనేవి ఒక 10 నుంచి 20 వరకు రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. చూసాం ఒక 10 నుంచి 20 ప్రతి ఎగ్జామ్లో మామూలుగా చూస్తే రిపీటెడ్గా అట్లీస్ట్ ఆ మోడల్ అయినా వస్తూ ఉంది. కాబట్టి సో చూడండి, బిట్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ given at the end of standard books. సార్ ఇవన్నీ చదివితేనే, ఈ ఆర్డర్ ఫాలో అవుతూనే ఇప్పుడు ఏఈకి మనం వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నామంటే లక్ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని వెళ్ళకూడదు. ఏంటంటే నేను ఒక క్లాస్ రూమ్ నోట్ చదివేశాను, కొన్ని పీవైక్యూ చేసాను వస్తుందంటే అది ఇట్ వోంట్ గివ్ ఎనీ గ్యారంటీ, రైట్? కానీ నువ్వు ఈ ఆర్డర్ ఫాలో అవుతే డామ్ షూర్ నీ మైండ్లో ఇగ్నైట్ అవుతున్నటువంటి కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే, నేను కొట్టే వస్తాను ఏఈ అన్నట్లుగా ఉంటావు. అంటే ఏఈకి ప్రిపేర్ అవ్వడం అన్నది ఏదోలా ప్రిపేర్ అవ్వడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎట్టి పరిస్థితుల్లో డూ ఆర్ డై ఫార్మేట్లో నేను ఏఈ కొట్టాలి, ఏఈగా మారాలి అనే సంకల్పం ఉండి ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. చూడండి సార్, మన మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ రేకెత్తా ఉంటాయి. సార్ ఇదంతా అందరు ఇట్లనే చెప్తారు, మరి ఇంత ఎందుకు అవ్వదు? నువ్వు కరెక్ట్గా పేపర్ మీద షెడ్యూల్ రాసుకొని ఈ ఆర్డర్ ఫాలో అవ్వు, ఖచ్చితంగా నువ్వు ఏఈని క్రాక్ చేసి తీరుతావు. టైం ఉంది, టైం ఎవరికైనా ఒకటే. దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నామో దాని మీద డిపెండ్ అయింది. సో కాబట్టి డేలో నువ్వు మెజారిటీ ఆఫ్ ది టైం నీ ప్రిపరేషన్ మీద ఉంచు. సో సాక్రిఫైస్ మెనీ థింగ్స్. కొన్ని రోజులు నీ ఫ్రెండ్స్, చిట్ చాట్స్ ఇవన్నీ వదిలేసే. మన కెరియర్ కంటే ఇంపార్టెంట్ ఏదీ లేదు. ఈ ఫ్యాక్ట్ని మాత్రం గ్రహించు. సో
ప్లీజ్ ట్రై టు. ఇదంతా కూడా ఏదో చెప్పాలి కాబట్టి చెప్తుంది కాదు, బట్ అంటే క్రాక్ చేసినటువంటి ఎంతోమంది అచీవర్స్ కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి టీచ్ చేస్తూ మరి ఒక సబ్జెక్ట్ తాలూకు ఒక అవుట్లైన్ తెలిసినటువంటి ఒక పర్సన్గా కావచ్చు, ఇక నా వ్యూని షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. మీరు దయచేసి ఈ ఆర్డర్ ఫాలో అవుతే డెఫినెట్గా ఇది మీకు ఇచ్చే మొమెంటం అనేది మార్క్స్ పరంగా చాలా హెవీగా ఉంటుందని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ గివెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ స్టాండర్డ్ బుక్స్ రైట్. ఇది ఫాలో అవుతూ నీకు ఇక టైం సపోర్ట్ చేస్తే, మీకు సపోర్ట్ చేస్తే కొన్ని ఆబ్జెక్టివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కొంతమంది ఏం చేస్తారంటే ఇది చూసేసి భయపడిపోయి చేయకుండా నేను ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ డైరెక్ట్గా చదవడం అనేది ఖచ్చితంగా ఏంటి, మనం ట్రైన్ అవ్వకుండా ఒక యుద్ధం చేయడం లాంటిది. ఆ యుద్ధంలో మనం చనిపోవడానికే ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్గా గ్రౌండ్లో దిగావు అండ్ గేమ్ ఆడుతున్నావు. కెన్ యూ షూర్లీ విన్? ఖచ్చితంగా విన్ లేదు. అక్కడ నీకు విన్ అయ్యే పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అది కూడా ఇంతే. ఏంటంటే కేవలం నేరుగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కూడా అలాంటిదే. అది ప్యూర్గా ఏంటంటే అదే క్వశ్చన్ నేరుగా అడగబడితేనో లేకపోతే అన్నీ అలా డైరెక్ట్గా ఇస్తేనో తప్ప నువ్వు ఖచ్చితంగా మరి 80% స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ దే ఆర్ ఇంపార్టెంట్. అంటే మనం సినాప్స్ చదివినప్పుడు క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, ఏ విధమైన క్వశ్చన్ రావచ్చు, ఎలా అడగబడుతున్నాయి అనే అవగాహన మనకు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఎన్ని వీలైతే చూడాలి. మార్కెట్లో చాలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే సంబంధించిన చాలా ఆబ్జెక్టివ్ బుక్స్ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఇక్కడ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ బుక్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వచ్చేసి ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీరందరికీ తెలిసిందే ఆబ్జెక్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బై జేబీ గుప్తా. ఇది కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ అది ఎక్సెప్షన్ కాదు, నేను కూడా. సో ఓకే, యూ ప్రిఫర్, ఎందుకంటే దాంట్లో గేట్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీకు వచ్చేసరికి గేటు, ఈఎస్సి అండ్ కొన్ని ఏఎంఐ ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. మంచి క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. సో ఓకే, యూ రిఫర్ దట్ వన్. ఆబ్జెక్టివ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బై జేబీ గుప్తా. మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది అంటే మీరు ఎప్పుడు కూడా సినాప్సిస్ చదివిన తర్వాతనే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ సాల్వ్ చేయండి ప్లీజ్. కొంతమంది ఏంటంటే అంత టైం నేను కేటాయించలేను, నేను నేరుగా క్వశ్చన్ సాల్వ్ చేస్తా అంటే ఖచ్చితంగా అది రాంగ్ స్ట్రాటజీ. అరే సబ్జెక్ట్ మీద గ్రిప్ సంపాదించకుండా నువ్వు క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతావు? నువ్వు చదివిన బిట్ యాజ్ ఇట్ ఈజ్గా యథాతథంగా అడిగితే అప్పుడు నువ్వు దాన్ని చేయగలుగుతాం. కాన్సెప్చువల్గా ఏమాత్రం మార్చినా కూడా మనం ఆన్సర్ చేయలేని స్థితిలో ఉంటాం. తెలిసి కూడా మనం ఏంటి ఆ విధమైన తప్పు చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో కాబట్టి మీరు సినాప్సిస్ చదివిన తర్వాతనే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్ సాల్వ్ చేయమని చెప్తున్నాను. సో కాబట్టి ఇక్కడ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కొంతమందికి చాలాసార్లు నేను సినాప్సిస్ ఇంత ముందు ఎప్పుడో చదివేశాను, సో నేను ఆల్రెడీ ఇప్పటికే 2-3 టైమ్స్ రివిజన్ అయిపోయింది, ఇప్పుడు నేను ఎక్కువ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలనుకుంటున్నాను అన్న వాళ్ళకి నేను ఈ బుక్స్ ఇవ్వబోతున్నాను. ఆబ్జెక్టివ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బై జేబీ గుప్తా. ఇప్పుడు టెక్స్ట్ బుక్ వాళ్ళు కూడా చూడమ్మా ఒక బుక్ రిలీజ్ చేశారు, స్మార్ట్ బుక్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్మార్ట్ బుక్ అని చెప్పేసి. ఆబ్జెక్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్మార్ట్ బుక్ అని చెప్పేసి ఇందులో దాదాపుగా ఒక 4500+ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీన్ని కూడా ఒక రిసోర్స్గా మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి, ఇది నాట్ ఓన్లీ ఏఈ, ఈవెన్ సింగరేణి ఇట్లాంటి ఎగ్జామ్స్ కూడా చాలా ఫేమస్ బుక్. ఇది చాలా మంది వినే ఉంటారు. హండా ఆబ్జెక్టివ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బై హండా, చాలా మంచి బుక్ ఇది. సో థియరీ క్వశ్చన్స్ అయితే కాన్సెప్ట్ క్వశ్చన్స్ చాలా చాలా బాగుంటాయి ఇందులో. చూడండి, ఆబ్జెక్టివ్ మార్కెట్లో దొరుకుతుంది మీకు, ఖచ్చితంగా అడగండి. ఆబ్జెక్టివ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బై
బై హండా. ఇంకో బుక్ ఉందమ్మా, రీసెంట్గా చాలా మంది వాడుతున్నారు, మీరు వినే ఉంటారు, YCT అని, యూత్ కాంపిటీషన్ టైమ్స్ అని. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే కంట్రీలో ఉన్నటువంటి ఆల్ స్టేట్ బోర్డ్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెక్టర్లో, వాటిలో ఇవ్వబడిన అన్ని క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి ఒకే ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. నిజంగా అది ఒక గుడ్ కలెక్షన్ అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తమిళనాడు బోర్డులో ఏఈ ఉంటుంది, నెక్స్ట్ కేరళ ఏఈ ఉంటుంది, లేదా సబ్ ఇంజనీర్ ఉంటుంది, లేదా జూనియర్ ఇంజనీర్ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నటువంటి మరి కండక్ట్ చేయబడినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ స్టేట్ అవన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి. ఇది కూడా నైస్ బుక్. అంటే మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ కలెక్షన్ ఉంటుంది ఇందులో. YCT ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి YCT బుక్, యూత్ కాంపిటీషన్ టైమ్స్ ఫుల్ ఫామ్ వచ్చేసి. సో ఈ బుక్ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇక అంటే ఇవి బెస్ట్ రిసోర్సెస్గా ఉన్నాయి. అంటే ఎక్కువ మల్టిపుల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, రిఫర్ చేయాలి అనుకుంటే ఇవి ఉన్నాయి. ఇంకోటి అడ్డా 247 అనేది బుక్ కూడా ఒకటి చూసాం రీసెంట్గా. ఇది ఎలక్ట్రికల్ ప్రొఫెషనల్ అండ్ నాలెడ్జ్ అనే పేరుతోటి పబ్లిష్ అయింది. ఎలక్ట్రిక్ ప్రొఫెషన్ అండ్ నాలెడ్జ్ పేరుతోటి పబ్లిష్ అయిన బుక్. ఎలక్ట్రికల్ ఇంజనీర్ వాళ్ళకి చాలా ఉపయోగపడే బుక్ అడ్డా 247. సో కాబట్టి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆల్రెడీ PYQs ఉంటాయి కాబట్టి అక్కడ అదే పెద్ద బిగ్ కలెక్షన్. అది కాకుండా ఇంకా హెవీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అనుకునే వాళ్ళకి, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ చేయాలనుకున్న వాళ్ళకి రిఫరబుల్గా JB గుప్తా కావచ్చు, లేకపోతే టెక్స్ట్ బుక్ వాళ్ళది స్మార్ట్ బుక్ కావచ్చు, నెక్స్ట్ హండా బుక్ కావచ్చు, అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ YCT, ఈ విధంగా ఇంకా ఇవి కాకుండా చాలా ఉంటాయి. బట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బుక్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి మనకి, రైట్. సో ఇవి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ బుక్స్. ఇకపోతే మన కోర్ సబ్జెక్ట్స్కి వద్దాం. మీకు ఇంతకుముందు చెప్పాను ఇంపార్టెంట్ టాపిక్స్ ఖచ్చితంగా కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో రిఫర్ చేయడం బెస్ట్. ఎందుకంటే అందులో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ మనకు ఏమంటే నేరుగా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మనకు చాలా గ్రిప్ను కూడా ఇస్తాయి కాన్సెప్ట్ మీద. కాబట్టి ఎందుకంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది, అది చదవగానే మనకు త్వరగా అర్థమైంది. ఇప్పుడు క్లాస్ రూమ్ నోట్స్ లేదంటే ఒకసారి లెంత్ను తగ్గించడం కోసం దే మే గివ్ ఏ డైరెక్ట్ స్టేట్మెంట్. క్లాస్ రూమ్లో ఏంటంటే ఆ డైరెక్ట్ స్టేట్మెంట్ని ఏదో కాన్సెప్ట్లో రీజన్ డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ రీజన్ అడగకుండా దాని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ మీద క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అప్పుడు చేయలేకపోతుంది. సో అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఆన్సర్ చేయాలంటే కాన్సెప్ట్ని చదవాలి. కాన్సెప్ట్ ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లోనే పొందుపరచబడి ఉంటుంది. ప్రతి కాన్సెప్ట్ డీటెయిల్గా క్లాస్ రూమ్ నోట్స్లో ఉండదు కాబట్టి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ రిఫర్ చేయాలి. సో ముందుగా మన హార్ట్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ విషయానికి వస్తే యాక్చువల్గా అయితే కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీయింగ్ ఎ ఫ్యాకల్టీ మెంబర్ ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ దిస్ బెస్ట్ బుక్ ఇయర్. ఇందులో ఉండే మోడల్స్ అనేవి చాలా బాగుంటాయి. అలెగ్జాండర్ అండ్ సడికు బుక్ అమ్మ, సర్క్యూట్ థియరీ. సో నేను ఈ ఇన్స్టాంట్లో అయితే అది బుక్ పేరు నెట్వర్క్ థియరీ ఉందా లేదా సర్క్యూట్ థియరీ ఉందా అని చెప్పను. మీకు ఆటోమేటిక్గా నెట్వర్క్స్ బై అలెగ్జాండర్ అండ్ సడికు అని చెప్పండి, మీకు వచ్చేస్తుంది. ఇంకోటి ఈ బుక్స్ అన్ని మీకు కొనాలా సరే అంటే అవసరం లేదు. ఈ నెట్లో కొడితే డిఫరెంట్ రిసోర్స్లో ఏదో ఒక రిసోర్స్లో ఈ బుక్స్ అనేవి ఫ్రీగా డౌన్లోడ్ అవుతున్నాయి. ఇంకా డౌన్లోడ్ అవ్వట్లేదు అనుకున్న బుక్ని మీరు కొనుక్కోండి. సో అదే నేను సజెస్ట్ చేస్తున్నా. సో అలెగ్జాండర్ సడికు అండ్ మన ఏఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సుధాకర్ షామోహన్ కాన్సెప్ట్ అనేది తొందరగా అర్థమైపోతుంది. ఈ బుక్ చదవగానే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు బుక్ చదవగానే అర్థమవుతుంది, మన టైం కిల్ చేయట్లంటే అటువంటి బుక్ కదా కావాల్సింది. కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కానీ చదివి ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్కి అదే చదవాలి, కానీ వాటి యొక్క టర్మినాలజీ కావచ్చు, సో లాంగ్వేజ్ కావచ్చు మనకు అంత ఈజీగా అర్థం కాదు. అలాంటప్పుడు మన టైం అనేది కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో సుధాకర్ షామోహన్ ఈ బుక్స్ మెయిన్గా చూడండి. సో ఇంకో బుక్ కూడా ఉంది NC జగన్ అని చెప్పేసి. అంటే ప్రాబ్లమ్స్ బాగా కవర్ చేశారు వీటిలో, ప్రాబ్లమ్స్ బాగా. సో బట్ అల్టిమేట్లీ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అలెగ్జాండర్ అండ్ సడికు. మోడల్స్ ఎక్కువ ఉంటాయి, మోర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ వెనకాల మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి.
సో మోర్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ మీరు అవి సాల్వ్ చేయొచ్చు. అండ్ వాటికి కీ పేపర్ కూడా ఉంటుంది, మీకు నెట్లోనే డౌన్లోడ్ అవుతుంది. అంటే వెనకాల ఉన్నటువంటి ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా మళ్ళీ సొల్యూషన్ దొరుకుతాయి మీకు. ఇది నెట్వర్క్స్. తర్వాతకి మిషన్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ నెట్వర్క్స్ వెయిటేజ్ కూడా బాగా ఉంటుంది. మీరు ఈ ఆర్డర్ నేనైతే ఈ ఆర్డర్ ఇస్తున్నాను, మీ ఇష్టం, ఇది మీ కంఫర్ట్, అది కూడా చూసుకోండి. ఎలక్ట్రికల్ మిషన్స్కి అయితే మీకు తెలుసు, ఎలక్ట్రికల్ మిషన్స్ బై ఇంకా స్టాండర్డ్ బుక్ ఎలక్ట్రికల్ మిషన్స్ కానీ నో డౌట్ హియర్. ఇంకా బిమ్రా, పిఎస్ బిమ్రా ఎలక్ట్రికల్ మిషన్స్. అదే ఎలక్ట్రికల్ మిషన్స్ బై ఈవెన్ జేబీ గుప్తా బుక్ కూడా ఉంది. ఇక్కడ నేనేంటంటే అన్ని బుక్స్ చదవమని చెప్పాను, కాకపోతే ఈ బుక్స్లో మీరు ఒక బుక్ని సెలెక్ట్ చేసుకొని ఆ ఇంపార్టెంట్ టాపిక్ అందులో చదవండి, రైట్. సో జేబీ గుప్తా. అండ్ ఇక్కడ మెషిన్స్ బై డిపి కొఠారి కూడా ఉంది. కొఠారి ఇది కూడా బాగానే ఉంటుంది. ఇంకా అష్ఫాక్ హుస్సేన్, మెషిన్స్ బై అష్ఫాక్ హుస్సేన్ కూడా ఉంది. ఓకే, యువర్ విష్. ఇక్కడ ఈ బుక్స్ అయితే మీరు ఈ వీటిలో మీకు ఏది కంఫర్ట్గా ఉంటుంది, మీకు సులువుగా ఎక్కడ మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు, అది మీకే తెలుస్తుంది. కాబట్టి మీరు ఆ బుక్ రిఫర్ చేసుకొని, నేను ముందే చెప్తున్నాను, మన సిలబస్లో ఏదైతే హెడ్డింగ్ ఉందో ఆ హెడ్డింగ్ ప్రకారం మాత్రం రిఫర్ చేయండి. ఆ బుక్లో చాలా వ్యాస్ట్గా ఉండొచ్చు, మనకు అన్నెసరీ కంటెంట్ చాలా ఉండొచ్చు. బుక్స్ అయ్యి చూసి భయపడకండి, మీరేమి ఏమంటారు దాని గురించి టెన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మన టాపిక్ మాత్రమే అందులో అవుతాం, దానివల్ల మన టైంకి వెళ్ళేమి అవ్వదు, రైట్. సో అదేవిధంగా ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ చాలా బుక్స్ ఉన్నాయి. బట్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్గా ఉన్నది మీకు తెలిసిందే. ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్ బై సిఎల్ వాద్వా. అయితే సిఎల్ వాద్వా అన్ని టాపిక్స్ కానీ నేను చెప్పను, బట్ మీకు ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటుంది. అండ్ మీకు ఇంకా జనరేషన్ కావచ్చు, లేదా అనాలిసిస్ కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనరేషన్ పార్ట్ బాగా కావాలి, అండ్ అనాలిసిస్ కావాలి, అనాలిసిస్ పార్ట్ కావాలి, పవర్ సిస్టమ్ అనాలిసిస్ కావాలంటే మీరు నగ్రత్ కొఠారి బుక్ ఉంటుంది, ఐజే నగ్రత్ అండ్ డిపి కొఠారి. ఈ బుక్ బాగుంటుంది. ఐజే నగ్రత్ అండ్ డిపి కొఠారి బుక్ బాగుంటుంది. మై డియర్ ఆస్పిరెంట్స్, నేను చెప్పేది అంటే ప్రజెంట్ ఇది అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇది నాట్ ఓన్లీ ఏఈ అనే కాదు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సెక్టార్లో మనం ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలని కూడా ఈ బుక్స్ మనకు చాలా హెల్ప్ చేసేవే. ఎప్పుడు కూడా చూడండి, మీరు బీటెక్లోనే ఈ బుక్స్ చదివి ఉన్నట్లయితే ఇప్పుడు మీకు చాలా గ్రిప్ వచ్చి ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ అందరు స్టూడెంట్స్ అలా చేసి ఉన్నారు. సో ఇక్కడైనా కూడా ఇప్పుడు మనం టైంను బట్టి మనకున్న టైంను బట్టి టెక్స్ట్ బుక్లో కూడా సో ఏ టాపిక్ అయితే చదవాలో అది మాత్రమే చదవండి, అంత టాపిక్ అవసరం లేదు. ఎందుకంటే నీ నోట్బుక్లో నీకు అర్థమవుతుంది ఆ టాపిక్ సరిగ్గా కవర్ అవ్వలేదు, కానీ దాని మీద బిట్ వస్తుంది. సో కాబట్టి అలాంటి టాపిక్ ఖచ్చితంగా నువ్వు టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి చదువు, నీకు అప్పుడు ఆ టాపిక్ కూడా దాని మీద క్వశ్చన్ వచ్చినా కూడా సాల్వ్ చేయగలుగుతావు కదా. అదే నేను సాల్వ్ చేస్తుంది ఇక్కడ. సో జనరేషన్ అనాలిసిస్ ఐజే నగ్రత్ అండ్ డిపి కొఠారి, ఈ బుక్ బాగుంటుంది. నెక్స్ట్ ఎస్జిపి అంటే స్విచ్ గేర్ అండ్ ప్రొడక్షన్, షార్ట్ ఫామ్లో వస్తున్నా స్విచ్ గేర్ అండ్ ప్రొడక్షన్ అయితే మీకు యాక్చువల్గా ఈ బుక్ చాలా బాగుంటుంది. బద్రీరామ్ అండ్ విశ్వకర్మ చాలా నీట్గా ప్రతి ప్రొటెక్షన్ స్కీమ్ కూడా కవర్ చేయడం జరిగింది. బద్రీరామ్ అండ్ విశ్వకర్మ ఈ బుక్ ఉంటుంది. అడ్వాన్స్డ్ పవర్ సిస్టమ్ ప్రొడక్షన్, టైటిల్ పేరు వచ్చేసి అడ్వాన్స్డ్ పవర్ సిస్టమ్ ప్రొడక్షన్. ఈ బుక్ చాలా బాగుంటుంది, మీరు ఆథర్ గుర్తుపెట్టుకొని బద్రీరామ్ అండ్ విశ్వకర్మ. సో కాబట్టి మీకు ఇక్కడ ప్రొడక్షన్ కవర్ అవుతా ఉంది. జనరేషన్ అనాలిసిస్ వచ్చి ఐజే నగ్రత్ అండ్ డిపి కొఠారి ఉంది. అండ్ మిగిలిన పార్ట్ టీఎండ్కి అయితే మీకు సిఎల్ వద్ద సరిపోతుంది. లేదు ఇంకా మీకు కావాలంటే సింపుల్గా మొత్తం పవర్ సిస్టమ్స్ అంతా ఒక ఇన్ని బుక్కులు కాసారంటే మొత్తం పవర్ సిస్టమ్స్ బై జేబీ గుప్తా ఉంది. ఇందులో మీకు ఏంటంటే మెయిన్ ప్రొడక్షన్ ఉంటుంది, జనరేషన్ బాగుంటుంది, ప్రొడక్షన్ బాగుంటుంది. అండ్ ఈవెన్ టీఎన్డి కూడా బాగానే కవర్ అవుతుంది, టీఎన్డి బాగుంటుంది. అనాలిసిస్కి అయితే నేను సపోర్ట్ సో కాబట్టి కూడా సో జనరేషన్, ప్రొడక్షన్, టీఎన్డి ఇది ఈ బుక్ కూడా బాగుంటుంది. సో ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్, రైట్. ఇంకా చూడండి ఇప్పుడు నాలుగో సబ్జెక్ట్ వచ్చి కంట్రోల్ సిస్టమ్స్. మై డియర్ ఆస్పిరెంట్స్, మొదటి 4 సబ్జెక్ట్స్ నీలో ఎంత కాన్ఫిడెన్స్ దింపుతాయంటే 40%, 42 నీ టైం బాగుంటే 50%, 40 to 45% మార్క్స్ ఈ 4 సబ్జెక్ట్సే కవర్ చేస్తాయి మొత్తం. చూడండి
నెట్వర్క్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్. మెషిన్స్ అంటే 4 మిషన్స్. అండ్ పవర్ సిస్టమ్లో జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఇందులో మన యూటిలైజేషన్ కూడా ఉంటుంది, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. రైట్, చూడండి ఇక్కడ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సో బుక్స్ ఉన్నాయి, అవి మీరు రిఫర్ చేయండి. అండ్ ఈవెన్ మీకు ఏమండి ఇక్కడ జేబీ గుప్తా ఒక వర్షన్లో చూసాను నేను, అది మరి యూడబ్ల్యూ కవర్ అయిందో చూడండి. ఒక ఎడిషన్లో అయితే ఉంది, బట్ కొన్ని ఎడిషన్లో లేదు, అది మీరు చూడండి. నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ సిస్టమ్స్ విషయానికి వస్తే మనం కొంచెం ఫోకస్ చేస్తే ఈజీగా మార్కులు తెచ్చుకునే సబ్జెక్ట్లో ఇది కూడా ఒకటి. కంట్రోల్ సిస్టమ్ చాలా పెద్ద మనల్ని ఇబ్బంది పెట్టే సబ్జెక్ట్ కాదు, సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి. స్టెబిలిటీ నుంచి, పర్టికులర్గా ప్లాటింగ్ సెక్షన్ నుంచి, బోర్డే ప్లాట్ కావచ్చు, రూట్ లోకస్ కావచ్చు, నైక్విస్ట్ ప్లాట్ కావచ్చు, వీటిని టచ్ చేసుకుండా క్వశ్చన్ ఉంటుంది. ఈ 3 ప్లాట్ టచ్ చేయకుండా క్వశ్చనే ఉండదు. అండ్ లాస్ట్లోకి వచ్చరికి స్టేట్ స్పేస్ అనాలిసిస్ మీద డ్యామ్ షూర్ క్వశ్చన్, స్టేట్ స్పేస్ అనాలిసిస్ మీద డ్యామ్ షూర్ క్వశ్చన్. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న బ్లాక్ డయాగ్రామ్, ఆల్జిబ్రా, సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్, ఇవి ఇంకొచ్చు. కాబట్టి ఈజీగా మీకు 6 to 8 మార్క్స్ కంట్రోల్ సిస్టంలో వస్తుంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ వచ్చేసి ఏ ఆనంద్ కుమార్, చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఈ బుక్. ఆనంద్ కుమార్ కంట్రోల్ సిస్టమ్స్ బై, నేను టైటిల్ వస్తే కంట్రోల్ సిస్టమ్స్ బై ఒక ఆథర్. ఇంకొక టెక్స్ట్ బుక్ వచ్చేసి మీకు తెలిసిందే, ఇది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్, మన ఇండియన్ యూనివర్సిటీస్ ఎక్కువ ఇదే, ఐజన్ అగ్రత్ అండ్ ఎం గోపాల్. ఇది కూడా బాగుంటుంది, బుక్ బాగుంటుంది. అసలు కంట్రోల్ సిస్టమ్స్కి ఏమాత్రం అసలు ఏమీ తెలియదు, కొంచెం కష్టంగా ఉంది, బేసిక్స్ తెలియాలి అనుకుంటే అప్పుడు నేను అంటే ఇది జనరల్గా ఏంటంటే అసలు ఏమీ తెలియని వాళ్ళకి ఈ బుక్స్ రిఫర్ చేస్తా. ఇది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మినిమం తెలుసుకోవాలంటే నా ఊరికని చదవాలి. బట్ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ కాన్సెప్ట్ రావాలంటే ఆనంద్ కుమార్ కానీ ఈ రెండింటినే రిఫర్ చేయండి, కంట్రోల్ సిస్టమ్స్. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ విషయానికి వస్తే ఏకే సానిని మించిన బుక్కే లేదు దీనికి. ఇదొక ఎన్సైక్లోపీడియా ఇది ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్కి. బుక్ సైజుని చూసి బెదరకండి, అందులో మనకు కావాల్సిన ఆ కాన్సెప్ట్, ఆ బ్రిడ్జ్, అది మాత్రమే మీరు చూడండి. సో సిలబస్ ప్రకారం వెళ్ళండి అంతే, బుక్ సైజ్తో మనకి సంబంధం లేదు. ఏకే సాని రిఫర్ చేయండి. రైట్, నెక్స్ట్ ఇకపోతే మనకున్నటువంటి సబ్జెక్ట్స్లో ఇప్పుడు అనలాగ్ ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు ఎలాగో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ మనకి లేదు. కోర్ సబ్జెక్ట్ విషయానికి వస్తే నెట్వర్క్స్, మెషిన్స్, పవర్ సిస్టమ్స్, నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం అనలాగ్ ఎలక్ట్రానిక్స్ తీసుకున్నాం. అనలాగ్ ఎలక్ట్రానిక్స్ స్టాండర్డ్ బుక్ వచ్చి బాయిల్స్టెడ్ అని ఒక బుక్ ఉంటుంది, అది మీరు కొంచెం కష్టం కాబట్టి మీకు శాలివాహన్ అన్న ఒక ఈడీసీ బుక్ ఒకటి, శాలివాహన్ అన్న బుక్ ఉంటుంది. ఇది చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది, మనకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది యాక్చువల్గా అది. అయితే కొంచెం ఇందులో ఇది ఈడీసీకి మాత్రమే, ఆప్ యాంప్స్కి మాత్రం ఖచ్చితంగా మీరు దీనికి బాయిల్స్టెడ్కి వెళ్ళాల్సిందే. సో బెటర్ మీరు ఎక్కువ ఎలక్ట్రికల్ వాళ్ళు అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కొంచెం టఫ్గా ప్రిపేర్ అవుతుంది కాబట్టి క్లాస్ రూమ్ నోట్స్ని పీవైక్యూస్, ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ నేను టెక్స్ట్ బుక్లు చదవమని అయితే రిఫర్ చేయను, ఎందుకంటే ఎలక్ట్రికల్ వాళ్ళు ఎక్కువగా ఈ ఈసీకి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద అంత ఫోకస్ చేయరు. కాబట్టి క్లాస్ రూమ్ నోట్స్ని బాగా క్షుణ్ణంగా చదువు, పీవైక్యూస్ సాల్వ్ చేసుకో, ఈ టైం పర్మిట్స్ అప్పుడు చూడండి. నెక్స్ట్ డిజిటల్కి అయితే మీకు తెలుసు మ్యారీస్ మేనో, బట్ దానికంటే ముందు ఇదే బుక్ ఆనంద్ కుమార్ రాసిన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బై ఆనంద్ కుమార్, ఇది కూడా ఆనంద్ కుమార్ ఈ బుక్ మీరు రిఫర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది, మీకు అండర్స్టాండ్ చేసుకోవచ్చు డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఎస్, ఇక ఏ సబ్జెక్ట్స్ మనకి మిస్ అయ్యాయి చూడండి. అదే ఈసీ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఏఈ రాస్తున్నటువంటి ఈసీ వాళ్ళైతే మీకు కమ్యూనికేషన్ ఇవి కూడా ఉంటాయి. వీటితో అంటే మీకు సేమ్ సిలబస్ ఉంటుంది, కాకపోతే మీకు ఏంటంటే మిషన్స్ ఉండదు, పవర్ సిస్టమ్స్ ఉండదు, పవర్ ఎలక్ట్రానిక్స్ ఉండదు. ఇవి కాకుండా మిగతా మీకు కమ్యూనికేషన్ ఎక్స్ట్రాగా ఉంటుంది, అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్స్ట్రాగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఆ సబ్జెక్ట్స్ని మీరేందో మీరు ఆ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇకపోతే మనం మీకు తెలుసు జనరల్ అవేర్నెస్ విషయానికి వచ్చినప్పుడు మీకు ముందే చెప్పాను, ఇక్కడ ఏంటంటే
మీరు ఎప్పుడైతే ఈ మొదటి 4 సబ్జెక్ట్స్ దీస్ ఆర్ ఇంపార్టెంట్, ఏది స్టార్ మార్క్ పెడుతున్నానో ఆ సబ్జెక్ట్స్ మీద ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. మిమ్మల్ని రక్షించే సబ్జెక్ట్స్ అనమాట. నెట్వర్క్స్, మెషిన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, అఫ్ కోర్స్ మీరు మెజర్మెంట్స్, ఇవి కూడా మీ కోర్ సబ్జెక్ట్స్, మిమ్మల్ని రక్షించే సబ్జెక్ట్స్. వీటి మీద ఖచ్చితంగా మీరు దృష్టి సారించండి. మనకి ఇక్కడ ఎట్లాగో సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ ఇందులో లేదు, అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కూడా లేదు, అండ్ మ్యాథమెటిక్స్ లేదు. సో కాబట్టి మనం ఆ జోలికి వెళ్ళలేదు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే మీకు తెలుసు కదా, యాప్టిట్యూడ్, రీజనింగ్, వీటన్నిటి కూడా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ జనరల్గా బీటెక్ చదివిన వాళ్ళు ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ని పెద్ద కష్టం లేకుండా చాలా సింపుల్గా చేసేస్తారు బై మీకు ఇది ఆర్ఎస్ అగర్వాల్ ఉంది. సో ఇది అండ్ జనరల్ నాలెడ్జ్కి అయితే మీకు డిఫరెంట్ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక జనరల్ నాలెడ్జ్కి ఈ బుక్కే చదవాలని చెప్పేసి మేమైతే ఏమి చేయము, రైట్. సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది ఇందులో. జనరల్ నాలెడ్జ్ 2025 ఎడిషన్స్ మీరు కొనుక్కోండి. మనోహర్ చూడండి, దీని మనోహర్ పాండే ఆర్ సంథింగ్ ఉంది అతను. ఈ బుక్ మనోహర్ అని కొట్టండి జనరల్ బై, ఈ బుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మీరు సివిల్ సర్వీసెస్ వాళ్ళు కూడా సివిల్ కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ కొన్ని బుక్లెట్స్ జనరల్ నాలెడ్జ్ 2025 రిలీజ్ చేస్తూ ఉంటాయి, షైన్ ఇండియా అని చెప్పేసి, అవి మీకు బాగా పనికొస్తాయి. ఇంకా ఇంగ్లీష్ కోసం నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే బేసిక్ ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి. బేసిక్ ఇంగ్లీష్ అంటే బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, పెద్ద విషయం ఏమీ కాదు. మీరు ఎక్కువ దృష్టి సారించాల్సిన పార్ట్ కోర్ పార్ట్, మిమ్మల్ని రక్షించేది కోర్ పార్టే. మై డియర్ ఆస్పిరెంట్స్, నేను చెప్పిన విధంగా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు దయచేసి చూడండి, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. మీ క్లాస్ రూమ్ నోట్స్ని ప్రిపేర్ అవ్వడానికంటే ముందుగా పీవైక్యూస్ అన్నీ ఒక చాప్టర్లో ఉన్నవన్నీ ఒకసారి చూడండి. తర్వాతకి మీ క్లాస్ రూమ్ నోట్స్ని రిఫర్ చేయండి. క్లాస్ రూమ్ నోట్స్ చదువుతున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఒక షార్ట్ నోట్స్ రాసుకోండి. చూడండి, ఎవరో రాసిన షార్ట్ నోట్స్ని మీరు చదవాలని ప్రయత్నం చేస్తారు, అది ఖచ్చితంగా మీకు అంత వర్కౌట్ అవ్వదు. షార్ట్ నోట్స్ అనేది మనము చదువుతూ మనకు కంఫర్టబుల్గా మన స్టైల్లో మనం రాసుకునేటువంటి ఒక సింప్లిఫైడ్ నోట్స్. ఎవరో రాసుకున్నది అది వాడికి ఇచ్చిన కంఫర్ట్ మనకి ఇవ్వదు, ఇది మీరు గుర్తించాలి. కాబట్టి మీరు ఇంటర్నెట్లో కొన్ని రిసోర్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ షార్ట్ నోట్స్ అని, లేకపోతే మీ ఫ్రెండ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళ షార్ట్ నోట్ తీసుకోవచ్చు. బట్ వాటికంటే కూడా నువ్వు చదువుతూ సింప్లిఫై చేస్తూ చాలా మినిమైజ్ చేస్తూ రాసుకున్న ఇంపార్టెంట్ ఫార్ములాస్, నెక్స్ట్ అందులో ఉన్న ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్, వీటితో నువ్వు రాసుకున్న నోట్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. షార్ట్ నోట్స్ కూడా రాసుకోండి. చూడండి, ఖచ్చితంగా మనం ఇది సాధించాలి, మనం ఇది జీవితంలో మనం ఇది పొందాలి అని సంకల్పించుకుంటే ఏది కూడా పెద్ద కష్టమేం కాదు. ఏదైనా కూడా మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. మీ అందరికీ కూడా సాధించగలిగే సామర్థ్యం ఉంది, కానీ మీరు చేయాల్సిందల్లా ఇంప్లిమెంటేషన్. అందరూ అనుకుంటారు, అందరూ కోరుకుంటారు మనసులో, కానీ కొంతమందే సాధిస్తారు. కారణం ఏంటంటే ఎవరైతే శ్రమిస్తారో, ఎవరైతే దానికోసం తప్పిస్తారో. మై డియర్ ఆస్పిరెంట్స్, కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్డర్ను ఫాలో అవ్వండి. ఏం చదవాలి ఇప్పుడు మీకు చెప్పాను. మీకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి క్లియర్గా చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ముందుగా నెట్వర్క్స్ స్టార్ట్ చేయండి. నెట్వర్క్స్ ఫాలోడ్ బై తర్వాతకి మెషిన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, మెజర్మెంట్స్, ఇలా ఆర్డర్లో వెళ్ళి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు ఏపీ ట్రాన్స్ వాళ్ళకి పంచ పాండవులు, నెక్స్ట్ మీకు ఏంటంటే 5 సూపర్ పవర్స్ లాంటివి. ఈ 5 సబ్జెక్ట్స్ను ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయి. నెట్వర్క్స్, మెషిన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్, మెజర్మెంట్స్, 5 సబ్జెక్ట్ని మోర్ టైమ్స్ రివైజ్ చేయి. ఖచ్చితంగా నువ్వు ఒక రెస్పెక్టబుల్ స్కోర్కి మరి ఏఈని క్రాక్ చేసే స్థాయికి నువ్వు వెళ్తావు. సో ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. మరి మీ ప్రిపరేషన్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నో డౌట్స్, ఎప్పుడు కూడా ఒక ఫ్యాకల్టీగా సంహం ఏదో మీకు చేయాలనే తాపత్రయం మాకు ఎప్పుడు ఉంటుంది. మేము ఎప్పుడు కూడా మీ క్వెరీస్ని స్వీకరిస్తూనే ఉంటాం. సో ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు మాకు కాల్ చేయొచ్చు. సో డెఫినెట్గా మీ సందేహాలను నివృత్తి చేస్తాం. మీ ప్రిపరేషన్లో భాగంగా మా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. సో మీ అందరూ కూడా
మంచిగా ప్రిపేర్ అయిపోయి సో డెఫినెట్గా ఏఈలో క్రాక్ చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇట్లు మీ ఏఎన్ఆర్ సార్ సాయి మీద దిల్సుఖ్ నగర్ హైదరాబాద్.